అందరికి ఈ రోజు మన వీడియోలో సొరకాయ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి చూపించా ఎలా చేయాలో. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ట్రై చేయండి, సూపర్ గా ఉంటది. ఇన్ని సొరకాయ లేతది, ఇంత కూడా అవసరం లేదు, సగం చేద్దాం పచ్చడి. ఇప్పుడు సగం కోసుకుందాం. అన్నంగా ఉంది, లేతగా ఉంది చూడండి సొరకాయ. ఇట్లా లేత సొరకాయ పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. మిరపకాయలు ఎందుకంటే నుంచి 15 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు మైన చింతపండు, ఒక పెద్ద టమాటా, ఇగో పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసి పచ్చడి చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా 2 మిరపకాయలు వేసుకోవచ్చు, మాకు సరిపోతాయి ఇన్ని మిరపకాయలు. రండి ఫ్రెండ్స్, సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. సొరకాయ చల్లదనం కదా, ఆరోగ్యానికి మంచిది అన్నమాట. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి అంటించుకున్నాం. ఇక ఆయిల్ వేసుకున్నాం, ఒక స్పూన్ ఆయిల్. ఇక ఇలా అన్ని పచ్చిమిరపకాయలు సగంగా 2గా తుంపి వేసుకున్నాం, లేకపోతే నూనె లేచి ఎగిరి పడతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, వేసుకున్నాం. ఇట్లా ఇది దోరగా యాగనిద్దాం. ఈ సొరకాయ పచ్చడి, సొరకాయకు ఎండుమిరపకాయల కాడికి పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటది అన్నమాట. తినటానికి కూడా కమ్మగా రుచిగా ఉంటది అన్నమాట. ఇట్లా వేగితే తీసేసుకున్నాం కొద్దిగా. తెలియని పిల్లలు ఉంటారు కదా, ఈ పచ్చిమిరపకాయలు వేసినాం అనుకో, నూనెలు వేగేటప్పుడు ఎగిరి పడతాయి అన్నమాట. అట్లా తుంపి వేసుకుంటే ఎగిరి పడకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసేసుకుంటాం. ఇట్లా వేగితే సరిపోతాయి. ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో తీసిరేటప్పుడు టమాటా కట్ చేసుకున్నాం. ఇది పెద్ద టమాటా కాబట్టి యాపిల్కాయ ఉన్నట్టుంది టమాటా, అందుకు ఒకటేసిన. చిన్న అయితే మీరు 2 వేసుకోండి సరిపోద్ది. కొద్ది చింతపండు వేసుకొని ఒక నిమ్మకాయ సైజు 2 చిన్న టమాటాలు వేసుకుంటే సరిపోద్ది. ఇక పచ్చిమిరపకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో వేసుకున్నాం, సరిపోద్ది. ఇది చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు ఇదిగా కడిగి వేసేస్తుందా. చింతపండు వేసుకునేటప్పుడు కడిగి వేసుకుంటే బాగుంటుంది శుభ్రంగా. సిమ్ములో పెట్టుకుంటే మగ్గిపోతుంది తొందరగా. పెద్ద మంట అయిందనుకో టమాటాలైనా మాడిపోతాయి కదా, సిమ్ములో పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. టమాటా మగ్గిపోయింది కదా, ఆయిల్ తీసేసుకున్నాం. తీసి ప్లేట్లో పెట్టుకున్నాం. ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు పెట్టినాం కదా, అదే ప్లేట్లో పెట్టుకున్నాం. అదే బాండిలో ఇది సొరకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, బాగా మగ్గుద్ది అన్నమాట. ఈ 1/2 కిలో సొరకాయ ముక్కలకి నేనైతే పెద్దది ఒక టమాటా వేసిన. మీరు కావాలంటే ఒక టమాటా 2 టమాటాలు వేసుకోవచ్చు. కారం కూడా మీరు తగినట్టు వేసుకోవచ్చు. మేమైతే మరీ ఎక్కువ కారం తినాం, మరీ చప్పంగా తిన్నాం, మీడియంగా తింటాం అన్నమాట. సొరకాయ ముక్కలు ఇట్లా మగ్గేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం కదా, కలుపుకున్నాం. సొరకాయ సిమ్ములో పెట్టి మూత పెడదాం. పెట్టుకున్నాం. ఇప్పుడు పచ్చడి కూర చేసుకున్నా, పప్పు చేసుకున్నా, ఏది చేసుకున్నా ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా అన్ని దొరుకుతాయి అన్నమాట. సంక్రాంతి అప్పుడు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. కందికాయలు, సొరకాయలు, గుమ్మడికాయలు, ఏవైనా మామిడికాయలు, అవన్నీ ఈ సీజన్ లోనే, ఏ సీజన్ లో అవి చేసుకొని తింటేనే బాగుంటది. మీరు కూడా అలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, సొరకాయ ముక్కలు మగ్గినేమో చూద్దాం. మగ్గిపోయినాయి, దించేసుకుందాం. స్టవ్ కట్టేసి దించేసుకుందాం. సొరకాయ ముక్కలు బాగా మగ్గ పెట్టుకున్నాం కదా. ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేడి చల్లారినాక పచ్చడి వేసుకుందాం. చల్లారినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీకి జార్లో వేసి పచ్చడి చేసుకుందాం. ఇవన్నీ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఎప్పుడైనా పచ్చడి చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఇదిగో ఒక సగం స్పూను జీలకర్ర వేసుకున్నాం. ఇదిగో 2 స్పూన్లు
సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపోయినంత. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, దాని ఇదేం లేదు. ఇక సొరకాయ ముక్కలు కూడా వేసుకున్నాం. బరకగా మిక్సీ పట్టుకున్నాం. చూడండి ఈ విధంగా సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మెదిగిన తర్వాత మళ్ళీ ఈ టమాటా చింతపండు వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో చిన్న తెల్లగడ్డ ఒకటి వేసుకున్నాం. ఇక ఒక ఉల్లిపాయ 4 కట్ చేసింది కదా వేసుకున్నాం. ఇక 2 తిప్పులకే మెదిగిపోయినాయి. ఇక ఇంకా తీసేసుకున్నాం. ఈ విధంగా బరక ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లయితే రోట్లో నూరుకున్నట్టు ఉంటది అనమాట. 2 పలుసులు తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. మిక్సీ జారు ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట, ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇక తినేటప్పుడు పంటి కింద పడుతుంది, సూపర్ టేస్ట్ అన్నమాట. పోపు పెట్టుకోలేదు ఫ్రెండ్స్, అంత నూనెలో మగ్గబెట్టి పచ్చడి చేసినాం కాబట్టి మీకు ఇష్టమైతే మీరు పోపు పెట్టుకోవచ్చు. మేమైతే పోపు పెట్టలేదు. పోపులోనైనా అన్ని తాలింపు గింజలు వేసుకొని తెల్లగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవచ్చు. మేమైతే నూనెలో మగ్గబెట్టి పచ్చడి చేసినాం కాబట్టి మేమైతే పోపు వేసుకోలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, పోపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్.